గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో అవినీతి కానీ అక్రమాలు కానీ కల్తీ మద్యం కానీ జరిగింది. దాదాపు 30,000 మంది పైన ఆనాడు 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మరణాలు సంభవించి, అట్లాగే అనేక మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి హాస్పిటల్ పాలయ్యారు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక క్వాలిటీ మద్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తూ ఎక్కడా కూడా రాష్ట్రంలో కల్తీ సారా కానీ కల్తీ మద్యం కానీ అలాగే అన్ని బ్రాండ్లు అవైలబుల్గా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం. గతంలో అయితే వాళ్ళ సొంత బ్రాండ్లు ఏ బ్రాండ్లు మద్యం అమ్మేవాళ్ళు, ఆ మద్యం కూడా నాణ్యత లేనట్టు మద్యం ఇష్టారీతిన వాళ్ళు 3 క్యాపిటల్స్ అని అలాగే అనేకమైనటువంటి పేర్లతో వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ అలా కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే బ్రాండెడ్ డిస్టిలరీస్ వాటినే మనం షాపుల్లో అవైలబుల్గా ఉంచుతాము. అలాగే ఇంపోర్టెడ్ IMFL కూడా చేస్తాము. దీన్ని ద్వారా ప్రభుత్వం మీద రాజకీయ కుట్ర చేయాలనే భాగంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కానీ ఇంకొంచెం మంది తంబలపల్లి లోకల్ చెరువు ఈ ప్రాంతాల్లో ఏకంగా ఈ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటానికి కుట్ర చేసి నకిలీ మద్యం ప్లాంట్లనే పెట్టారు. అంటే ఒక రాజకీయ అస్థిరత, ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడటానికి కూడా వెనకాడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ జనార్దన్ రావు మొత్తం బయటకు వచ్చింది వ్యవహారం. దాని మూలాలు మరి ఇబ్రహీంపట్నంలో దొరకడం, మరి ఎక్సైజ్ అధికారులు కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ మొత్తం జరిగినటువంటి అన్నీ కూడా బయట పెట్టినాక నివ్వెరపోయారు. ఇలాంటివి జరుగుతాయా అని కూడా. అంటే సినిమా పక్కీలో ఇలాంటివన్నీ కూడా జరిగి దాంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ ఒక యాప్ను కూడా తీసుకొచ్చాం, సురక్ష యాప్. దీని ద్వారా సామాన్యులు ఎవరైతే మద్యం వినియోగదారులు ఉన్నారో ఆ మద్యం వినియోగదారులు ఏ బాటిల్ అయినా సరే స్కాన్ చేసి, ఇగో ఇక్కడ QR కోడ్ పెట్టాం, దీని మీద ఇక్కడ QR కోడ్ ఉంది. ఈ QR కోడ్ని ఈ యాప్లో సామాన్యులు కూడా డౌన్లోడ్ చేసుకొని దాన్ని కనుక ఇట్లా పెడితే ఈ బాటిల్ సైజ్ ఎంత, దీంట్లో ఉన్నటువంటి మద్యం ఏ క్వాలిటీ మద్యం, ఎప్పుడు తీసుకున్నారు, ఏ వైన్స్లో దీంట్లో అమ్ముతున్నారు, ఎప్పుడు ఏ డిపో ద్వారా బిల్లింగ్ అయింది కూడా సామాన్యులు తెలుసుకునే దానికంటే ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని భగ్నం చేసేటట్టుగా ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ సింగనగర్లో ఉన్నటువంటి మా ఏకీ వైన్స్లో దాంట్లో పరీక్షించాం. దీంట్లో కూడా అందరూ కూడా చూశారు, అందరూ కస్టమర్లు కూడా ఉన్నారు, యజమాని కూడా ఉన్నాడు ఇక్కడే. దీన్ని ఎక్కడా కూడా షాపులో ఒక చుక్క కానీ ఒక బాటిల్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అమ్ముతున్నటువంటి ఒరిజినల్ వైన్ని లిక్కర్ని ఇక్కడ పెట్టుకొచ్చాం. దీన్ని భవిష్యత్తులో మరింత కఠినంగా నియమ నిబంధనలు అమలు చేస్తాం. మా అధికారులందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎన్ని కుట్రలైనా సరే భగ్నం చేయడానికి ఎక్సైజ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. వైన్ షాపుల యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
అన్ని చోట్ల కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలకి మేము భరోసా ఇస్తున్నాం. ఎక్కడా కూడా కల్తీ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బాటిల్ కూడా ఉండటానికి వీలు లేదు. ఆ విధంగా చర్యలు ఉంటాయి. ఎక్కడన్నా కనుక పిచ్చి పిచ్చి చేసాలు ఎవరన్నా వేస్తే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి చట్టపరమైన శిక్షణ అమలు చేస్తామని కూడా హెచ్చరిస్తాం.